మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పరమ పవిత్ర ప్రాంతమైన శ్రీకాళహస్తిలో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడికి వచ్చేటువంటి భక్తులనే టార్గెట్గా కొంతమంది నిర్వాహకులు ఈ ఒక అమ్మాయిలని వల్ల వేసి వాళ్ళని రూమ్కు పిలిపించుకొని ఇలాంటి గలీజ్ పనులు చేస్తున్నటువంటి విషయాలని పోలీసులు బయటపెట్టినటువంటి పరిస్థితి. అంటే పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి కొన్ని లాడ్జీల్లో రాత్రి సమయాల్లో ఇదే వ్యవహారం నడుస్తుందని ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక లాడ్జి పైన దాడి చేసినటువంటి పోలీసులకు అక్కడ విస్తుపోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. నలుగురు అమ్మాయిలతో పాటు ఇద్దరు విటులను కూడా అక్కడ అదుపులోకి తీసుకుంది. అయితే వాళ్ళని విచారించగా అక్కడ ఉన్నటువంటి కొన్ని లాడ్జీల్లో ఇలాంటి వ్యవహారం రాత్రి సమయాల్లో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులని టార్గెట్గా అక్కడ అమ్మాయిలను అక్కడ చూపించి వాళ్ళని ఈ ఒక్క వ్యభిచార కూపంలో దింపుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కొంత ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. రాత్రి సమయాల్లో శ్రీకాళహస్తికి వచ్చేటువంటి భక్తుల్ని టార్గెట్గా చేస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఎవరెవరున్నారు, అసలు ఎన్ని రోజుల పాటు ఇలా నడుస్తోంది, లాడ్జీ నిర్వాహకులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది, దాంతోపాటు కూడా ఇలా కొంతమంది అమ్మాయిలని బయట నుంచి తీసుకొని వచ్చి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో వారిని విచారించగా వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మరికొన్ని లాడ్జీల్లో కూడా తనిఖీలు చేశారు. అయితే అప్పటికే అలర్ట్ అయినటువంటి వారంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఒక్క లాడ్జీలో దొరికినటువంటి ఈ నలుగురు అమ్మాయిలు అదే రకంగానే ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఒక టీమ్గా చేరి ఇలా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. శ్రీకాళహస్తిలోని తేరు వీధిలో ఉన్నటువంటి ఒక లాడ్జి పైన దాడి చేస్తే ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇలాంటి వ్యవహారానికి సంబంధించి వీళ్ళంతా కూడా అంటే హై క్లాస్ నుంచి లో క్లాస్ వరకు ఎలాంటి వారిని బుక్ చేయాలి, అదే రకంగానే వచ్చే వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి, వాళ్ళ దగ్గర ఇన్కమ్ అంటే వాళ్ళ కటౌట్ని చూసి అదే రకంగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను చూసి ఎలా వీళ్ళు మేనేజ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎంత దండుకోవాలనే విషయాలపైన కూడా వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి అవంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వ్యవహారాలు శ్రీకాళహస్తిలో తరచూ జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ రూమ్స్లో అంతా మనం గమనించవచ్చు, కేవలం అక్కడ ఉన్నటువంటి మొత్తం లాడ్జ్లో ఉన్నటువంటి రూమ్లంతా కూడా ఇలాంటి వ్యవహారాలే నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆలయానికి ఇక్కడ నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా రాహుకేతు పూజ జరిపించుకోవడానికి భక్తులు వచ్చి అక్కడ లాడ్జీల్లో సేద తీరుతుంటారు. అయితే వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ ఇక్కడ కొంతమంది అమ్మాయిలని వాళ్ళ దగ్గర పంపించడము, ఏదో రకంగా వాళ్ళని మాటల్లో దింపడము, అటు తర్వాత ఇలా వ్యభిచారం నిర్వహిస్తుండడాన్ని పోలీసులు అక్కడ గుర్తించినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే పోలీసులంతా కూడా ఏదైతే క్షుణ్ణమైనటువంటి తనిఖీలు నిర్వహించి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నటువంటి వారినంతా కూడా విచారిస్తున్నారు. వాళ్ళతో పాటు కూడా మరికొన్ని లాడ్జీల్లో కూడా జరుగుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దొరికినటువంటి వారిని ప్రస్తుతం కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి శ్రీకాళహస్తిలో కనిపిస్తుంది.